హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భరద్వాజ్ స్టడీ సర్కిల్. నేను మీ సునీంద్రని. ఈరోజు మళ్ళీ మీ ముందు రావడం జరిగింది. వాటికి గల ప్రధాన కారణం ఏంటంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఏదైతే ఉందో వాటిలో ఆ నోటిఫికేషన్లో చాలా వరకు కూడా ఈ రోస్టర్ విధానం అనేది సరి అయినది కాదు అని చెప్పేసి ఈ కేసు వేయడం అనేది జరిగింది. అది అందరికీ తెలిసిన విషయమే. గత 4-5 రోజుల నుంచి, ఒక 10 days నుంచి కూడా అది రైజ్ అవుతూనే ఉంది. వివిధ పర్సనాలిటీస్ ఎవరైతే ఈ కేసులు వేశారో వారందరూ కూడా మాట్లాడడం జరిగింది. తన యొక్క అభిప్రాయాలను కూడా తెలియజేయడం జరిగింది. వీడియోల ద్వారా వచ్చారు, మన ముందుకు రావడం కూడా జరిగింది. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ప్రధానంగా ఈరోజు హీరింగ్ అనేది జరగనుంది. 18th, ఈరోజు February 18th. మనకి 23rd ఎగ్జామినేషన్ అనేది ఉంది. అయితే ఈ ఎగ్జామినేషన్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఎంతో కొంతవరకైనా సరే నేను ఇక్కడ కొన్ని మెలకువలు ఇవ్వాలని అనుకుంటున్నాను. అయితే అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. మీరు ఈ యొక్క వీడియోని చూస్తున్న వారందరూ కూడా యాక్చువల్గా చాలా వేల మంది చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ అనేది చేయట్లేదు. కనీసం లైక్ అనేది చేయండి. ఇంకో విషయం, మీ ఫ్రెండ్స్కి ఈ యొక్క వీడియోలు కానీ ఏమైనా సరే నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఓకే, అయితే ఇందులో మనకి పాయింట్కి వద్దాం. ఇక్కడ గ్రూప్ 2 మెయిన్స్ అనేది 23వ తేదీన ఉండబోతుంది అనేది మనకి తెలుసును. అంటే ఎందువల్ల తెలుసును అని అంటే, ఇక్కడ హాల్ టికెట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి విడుదల చేయడం కూడా జరిగింది. ఆల్రెడీ చాలామంది ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకోవడం కూడా జరిగింది. కొంతమంది మాత్రం ఏమంటున్నారని అంటే, హాల్ టికెట్స్ ఎక్కువగా 50% కంటే ఎక్కువగా డౌన్లోడ్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఎగ్జామ్ రాయడానికి సుముఖతగా ఉన్నారు అని చెప్పేసి కొన్ని గ్రూపుల్లో అనుకోవడం అనేది జరుగుతుంటుంది. అదేవిధంగా 50% కంటే ఎవరైతే ఇంకా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోలేదో, చాలామంది వరకు డౌన్లోడ్ చేసుకోలేదు కొంతమంది, అలాంటి వారందరూ కూడా ఎగ్జామ్ రాయకుండా ఉండడం కోసం విముఖతగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ అది ప్రాతిపదిక అసలు కానే కాదు. ఎగ్జామ్ రాస్తారా రాయడానికి కాదు. ఇక్కడ ఏంటి, ఎవరైతే ఇక్కడ ఈ యొక్క హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుంటారో వారి యొక్క ఇంట్రెస్ట్స్ అవి ఏ రోజులు ఉంటాయి. కొంతమందికి స్పెషల్ డేస్ ఉంటాయి. వారు ఈ రోజు నేను హాల్ టికెట్స్ తీస్తాను అంటారు. రకరకాలైనటువంటి పావుకర్లు కూడా ఉంటాయి. అలాగని చెప్పేసి ఎగ్జామినేషన్ అనేది, ఈ యొక్క హాల్ టికెట్స్ ఎగ్జామినేషన్ పోస్ట్పోన్ కానీ ఇటువంటివన్నీ కూడా కేసులో డిస్కస్ చేయరు అనడానికి కూడా లేదు. అంటే ఎందుకనంటే, ఇక్కడ ఈ హాల్ టికెట్స్ ఎవరైతే డౌన్లోడ్ చేసుకున్నారో వాటిని బేస్ చేసుకుంటారో ఒకరిని మాట్లాడతారు అంతే. ఏంటి, ఇక్కడ ఇంతవరకు డౌన్లోడ్ చేసుకుని ఉన్నారండి హాల్ టికెట్స్ అంటే వీళ్ళంతా సిద్ధంగా ఉన్నారు ఎగ్జామ్ రాయడానికి అని చెప్పేసి అనుకుంటారో తప్పించి అది ప్రాతిపదికగా ఇది మాత్రం తీసుకోవడం అనేది జరగదు. మెయిన్ విషయం ఏంటంటే, రోస్టర్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ రోస్టర్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా క్లియర్ కట్గా అన్నిటికీ కూడా మనం ఈ విభజన చేసి ఎవరు ఏపీపీఎస్సీ వారు వీటినంతా కూడా క్లియర్ చేసేసి ఈ యొక్క ఎగ్జామినేషన్ అనేది పెట్టవలసి ఉంటుంది అని ఒక తీర్పు అయితే రావాలి అనేది నేనైతే అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఈ యొక్క కేసులో ఎవరైతే ఉన్నారో వారు ఎవరైతే ఈ కేసు వేశారో వారు కూడా వారి యొక్క మెయిన్ ఎజెండా కూడా ఒకటే. ఎందుకు ఇన్ని వరకు చాలా వరకు కొన్ని దేశంలో చాలా నోటిఫికేషన్లు చూసాం, అవన్నీ కూడా క్యాన్సిల్ అవడం జరిగింది డ్యూ టు రోస్టర్ మిస్టేక్స్ అని చెప్పేసి చాలా వరకు మనం వాళ్ళందరూ కూడా తెలియజేయడం అనేది జరిగింది. కాబట్టి ఇంతవరకు తెచ్చుకొని మరి అంతవరకు కష్టపడి ఆ తర్వాత మళ్ళీ లాస్ట్లో మనకి ఉద్యోగం రానట్లయితే ఈ ఉద్యోగం ఎవరైతే రాలేదో వాళ్ళందరూ కూడా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉందన్నమాట. ఓకే, కాబట్టి ఇది ఈ రోస్టర్ విషయాన్ని ఈ క్రమబద్ధీకరణ తర్వాతనే వీళ్ళు మెయిన్స్ ఎగ్జామినేషన్ పెట్టాలి అని చెప్పేసి చాలా వరకు అనుకుంటున్న విషయం. ఇప్పుడు ఈవెన్ ఒకరో ఇద్దరన్నది కాదండి, మొత్తానికి క్లియర్గా ఉంటేనే ఏ విషయంలోనైనా సరే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ చేయాలన్నా, లేకపోతే ఏదైనా ఇతరత్ర మనకి ఈ రోజువారీ కానీ నెలవారీ కానీ ఈ పర్చేసింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని పైన కూడా మనం ఆలోచించి కొద్దిగా ఖర్చు పెట్టడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది.
దేనికి ఎంతంత ఎన్ని ఖర్చు పెట్టాలి చాలా వరకు వాటి మీద కూడా మనం చాలా బేరసారాలు ఆడుకుంటూ ఉంటుంటాం అనమాట. అంటే మంత్లీ గ్రాసరీస్కి ఎంత ఇంత ఇలా ఈ విధంగా పొదుపు వ్యవహారాలు కూడా చూసుకుంటాం. అంటే ఈ మన లైఫ్ స్టైల్లోనే ఎంత ఉండేటప్పుడు ఒక అతి పెద్ద అంటే 7 సంవత్సరాలు దాదాపుగా ఓకే. ఈ 7 సంవత్సరాల నుంచి కష్టపడుతున్న వారు ఎవరైతే ఉన్నారో 6 నుంచి 7 సంవత్సరాలు అనుకోండి ఓకే. వారందరూ కూడా ఇందులో ఈ ఎగ్జామినేషన్ సంబంధించి కరెక్ట్గా కష్టపడుతూ ఉన్నారు. కాబట్టి వీళ్ళని దృష్టిలో పెట్టుకునైనా సరే కోర్టు తీర్పు అనేది సుముఖంగా ఉంటుంది అని చెప్పేసి నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. అంతేకాకుండా ఇంకొకటి, ఇంతవరకు కూడా చదివారు, ఇంక నుంచి ప్రిపరేషన్ మీరు కంటిన్యూ చేయండి, నో ప్రాబ్లం. ఇక్కడ ఈ 23వ తేదీన ఎగ్జామ్ రాయాలి, సీరియస్గానే రాయండి. అది ఏ విధంగా ఉన్నా సరే మీరు ఎక్కడ ఉన్నారో, మనం ఎక్కడ ఉన్నాం, ఏ పొజిషన్లో ఉన్నాం, మనకి ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కూడా తెలుస్తుంది. ఎగ్జామినేషన్ అనేది అయినా అవ్వకపోయినా మనకి సంబంధం లేదు. అంటే ఎగ్జామినేషన్ 23నే ఉంది అని చెప్పేసి మాత్రమే రాసుకోండి. ప్రిపేర్ అవుతూ ఉండండి. ఈ ఎగ్జామ్ అయినా సరే ఉపయోగం అయితే మాత్రం లేదు. తర్వాత కూడా రోస్టర్ మళ్ళీ పాయింట్ చేంజ్ చేసి చేయాల్సినంత ఈ యొక్క అంతవరకు కూడా అవకాశాలు అనేవి లేవు. అయితే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తారు ఓకే. సో ఎగ్జామినేషన్ అనేది ఈ యొక్క రోస్టర్ పాయింట్స్ను కంప్లీట్ వాటి ఉండేటటువంటి ఏవైతే అవకతవకలు ఉన్నాయో అటువంటివన్నీ కూడా క్లియర్ చేసి మాత్రమే మెయిన్స్ ఎగ్జామినేషన్కి వెళ్తారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా నిరుద్యోగులు ఇంకా చాలామంది ఈ ఉద్యోగాలు చేస్తూ ఇంకా పై స్థాయికి వెళ్ళాలనేటటువంటి కోరికలతో ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెయిట్ చేస్తున్నారు ఈరోజు ఈ యొక్క తీర్పు కోసం. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ లాస్ట్లో చెప్పదలుచుకుంది ఒకటే ఏంటంటే, ఇక్కడ ఈరోజు నేనైతే అనుకుంటున్నాను స్టే ఇచ్చేసి మనకి అయితే ఒక 2-3 మంత్స్ ఎక్స్టెండ్ చేయొచ్చు. ఇది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే. 2-3 మంత్స్ ఎక్స్టెండ్ అనేది చేయొచ్చు. ఇది నేను 70% వరకు నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఓకే. కాబట్టి చదవండి, నో ప్రాబ్లం. ఎగ్జామ్ రాసినంత మాత్రాన మనకేమీ నెగిటివ్ అనేది మాత్రం ఉండదు, అంతా పాజిటివ్గానే ఉంటుంది. ఎగ్జామ్ రాస్తాం ఏంటి, రాయడం వల్ల ఏంటి ఉపయోగం, మన ఈ యొక్క ప్రిపరేషన్ స్థాయి అనేది ఈ 5 డేస్లో కూడా ఏ విధంగా ఉన్నదనేది కూడా మనం ఒక్కోసారి బేరేజ్ వేసుకోవచ్చు. సో ఇటువంటి అన్నిటినీ కూడా ఇక్కడ పోస్ట్పోన్ వ్యవహారాలు ఇవన్నీ కూడా మర్చిపోండి. జస్ట్ వినేసి ఈ వీడియో కూడా వినేసి జస్ట్ వదిలేసేయండి అంతే. దేన్ని కూడా సీరియస్గా తీసుకోవద్దు. ఎగ్జామ్ గురించి మాత్రమే సీరియస్గా తీసుకోండి ఓకే. సిలబస్ ఏదైతే ఉందో వాటిని మాత్రమే సీరియస్గా తీసుకోండి. అందులో ఇంకా ఏవైనా టచ్ చేయలేదా, లేకపోతే ఇంకా ఏమైనా చదవలేదా అనుకున్నటువంటి వాటిని అంటే చదవడం అంటే దాన్ని ఈ యొక్క రివిజన్ కానీ ఇంకా బాగా చదివినవి మళ్ళీ ఈ ఓవర్ కాన్ఫిడెన్స్ వలన మిస్టేక్ చేసేటటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని కూడా ఒకసారి మనం బేరేజ్ వేసుకొని ఈ యొక్క ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ Group 2 మెయిన్స్ ఎగ్జామినేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్.